ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సి నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. చెప్పు, ఏదో మళ్ళీ హాట్ టాపిక్ దొరుకుంటుంది మీకు. హాట్ టాపిక్ ఒక న్యూస్ లేకపోతే బాగా పిలవరు. వైరల్ అవుతూ ఉంది. అతి త్వరలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖమైన వ్యక్తులు, అందులోనూ టీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఈడీ, సిబిఐ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరగబోతున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనే వార్త వచ్చింది. ఇది ఎంతవరకు వాస్తవం అండి? అసలు బాలే అడుగుతావమ్మా గీత. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు నేను నీ మీద రైడ్ చేస్తున్నావు ఫోన్ చేసి చెప్తారా ఏంటి? సిబిఐ వాళ్ళను, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈడీ వాళ్ళు వీళ్ళంతా మేము ఇంటికి వస్తున్నాం జాగ్రత్త అయ్యా సర్దుకో అని చెప్తారా ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ సిబిఐ వాళ్ళు రైట్స్ అంటూ చేయరు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈడీ వాళ్ళు, కస్టమ్స్ వాళ్ళు, జిఎస్టీ వాళ్ళు అప్పుడప్పుడు రైళ్లు చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. ఓకే. సో అందులో ఒక భాగంగానే ఇది. దీనికి మరి పూర్వాపరాలు ఏమిటి అనేసి అంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మన దెబ్బతిన్న తీరు. దానికి ప్రధానమైనటువంటి కారణం డిజైనింగ్ ఫాల్ట్ అని. ఆ డిజైనింగ్ ఫాల్ట్ మూలకంగానే అది మొత్తం మునిగిపోయిందని, యాజ్ వెల్ యాజ్ ఆ రిటైన్ వాల్ ఏదైతే ఉందో అది కూడా దెబ్బతినిపోయింది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని మీద. మామూలుగా కాదు ఖర్చు పెట్టింది. యాక్చువల్గా 32-35 వేల కోట్ల రూపాయలు అవుతుంది అనుకున్నటువంటి ప్రాజెక్టు ఇది. రాజశేఖర రెడ్డి గారి టైంలో దాన్ని చేవేళ్ల ప్రాజెక్ట్ అది ఇదని అనేవాళ్ళు కదా. దానికంటే ఇంకా ఎక్కువ లక్షల ఎకరాలకి మేము నీళ్ళు ఇస్తామని డిజైనింగ్, ప్లానింగ్ మొత్తం చేంజ్ చేశారు. సరే, ఒకసారి చేంజ్ చేయకూడదని ఎక్కడన్నా ఇంకా బెటర్గా ఉంటే చేయొచ్చు. సో ఇప్పుడు ఆ మోటార్లన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు ఎన్ని కనుక రిపేర్ కానీ చేయాలంటే మళ్ళీ కొన్ని వేల కోట్లు అవుతుంది. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఒకసారి వాళ్ళకేమో తెలియదు, వేరే వాళ్ళు చెప్తేనేమో వినరు. మా అంత పోటుగాళ్ళు లేరు, మీ అంత పిచ్చోళ్ళు లేరు అంటారు. ఇది పెద్ద ప్రాబ్లం అనమాట వాళ్ళతోటి. ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు, ఎక్స్పర్ట్స్ సలహాలు కానీ తీసుకుంటే ఎప్పుడు ఈ విధంగా జరగవు. సో ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ విధంగా జరిగినటువంటిది. దాని తర్వాత ఏమో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇస్తామనేటువంటి భగీరథ స్కీమ్లో చాలా అవినీతి జరిగింది అనేటువంటిది బహిరంగ రహస్యం ఒక రకంగా చెప్పాలంటే, 8 ఏళ్ల నుంచి కూడాను. సో చూసిన తర్వాత ఇక ఇప్పుడు లెక్కలు తేలుద్దాం అనే ఉద్దేశంతో మొదలుపెట్టారన్నమాట. కానీ సార్, ఎలాంటి పరిస్థితుల్లో ఈ దాడులు అనేవి జరుగుతాయి? ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ, ఈడీ రైట్స్ కానీ రెండు సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అంటే వచ్చినటువంటి ఆదాయాన్ని కనుక నువ్వు సరిగా చూపించకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారు. కట్టాల్సిన జిఎస్టీని నువ్వు తగ్గించి కనుక కట్టున్నట్టు కనుక అయితే, బిల్లు లేకుండా కనుక చేస్తే, అంటే ఇప్పుడు మనకి రాణిగంజ్లో కనుక స్టీల్ మర్చెంట్స్ వాళ్ళు ఉంటారు చూసారా, షాప్కి వెళ్ళగానే వాళ్ళు అడిగేది అదే, నీకు బిల్లు కావాలా, బిల్లు వద్దా అని అడుగుతారు. బాగా అక్యూములేట్ చేసి విదేశాలకు పంపించేసి, ఏది మన మోడీ గారు కనుక అంటూ ఉండేవారు చూసారా 8 సంవత్సరాల కింద, 90 లక్షల కోట్లు మన వాళ్ళకి సంబంధించిన విదేశాల బ్యాంకుల్లో ఉన్నాయి, జుట్టు పట్టుకు లాక్కొచ్చేస్తాను నేనని చెప్పాడు కదా. సో అలాగే ఇప్పుడు కూడాను ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో దీంట్లో వీళ్ళు బాగా సంపాదించారు, లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటి దాంతో ఒక 3-4 సంవత్సరాల నుంచి బాగా నిఘా పెట్టి అన్నీ కూడా పరిశీలించి ఇప్పుడు అల్టిమేట్గా చేయడానికి సిద్ధపడుతున్నారనేటువంటిది వార్త. కానీ వాళ్ళు ఎప్పుడు ముందు చెప్పరుగా, మేము మీ ఇంటికి వస్తామో చేస్తామో సంఘ సంవత్సరం అనేది చెప్పరు కదా. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడాను సడన్గా జరుగుతాయమ్మా, సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఉంటాయి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయరు. వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండి, అది కూడాను రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అయి ఉండి, నమ్మదగ్గ ఇన్ఫర్మేషన్ అయి ఉండి, 3-4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వాళ్ళ అకౌంట్స్ని, ఇన్వాయిసెస్ని, పర్చేజ్ ఇన్వాయిసెస్ని, ఓచర్స్ని, బుక్స్ని, బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన వాటన్నిటిని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, ఓహో వీడు ఒక 100 కోట్ల రూపాయల దాకా అవినీతి చేశాడు, ఒక 100 కోట్ల రూపాయల దాకా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా ఉంది అని అనుకున్నప్పుడు సడన్గా చేస్తారు. వాళ్ళ కంపెనీ ఎక్కడుంటే కంపెనీకి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసులతో సహా చేస్తారు, డైరెక్టర్స్ మీద చేస్తారు, కంపెనీ సెక్రటరీస్ మీద, కంపెనీ ఆడిటర్స్ మీద కూడా చేస్తారు. రాజకీయ నాయకులు కనుక వచ్చినట్టయితే వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద, మనవాళ్ళ మీద, మొత్తం ఒక 27 రకాల మనుషులు ఉంటారమ్మా, వాళ్ళందరి ఇళ్ళ మీద కూడా చేస్తారు. ఇళ్ళ మీద చేస్తారు, ఆఫీసులో చేస్తారు, ఫామ్ హౌసెస్లో చేస్తారు, డ్రైవర్స్ ఉంటే డ్రైవర్స్ ఇంట్లో చేస్తారు, పని మనుషులు ఉంటే పని మనుషుల ఇళ్ళల్లో కూడా చేస్తారు. అలా చేస్తే కానీ నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ రాదు, చేయాలి కూడా అలాగే. అందుకని ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయరు. జనాలు ఏం కంగారు పడబాకండి, మన మీద కూడా ఇలా చేస్తారేమోనండి. మనకంత సీను లేదు. ఇంకోటి సంగతి, ఇటువంటి విషయాల్లో మినహాయింపులు అంటూ ఏమీ ఉండవు. ఎందుకంటే మొత్తం కూడా వీడియోగ్రఫీ చేస్తున్నారు ఇవాళ రేపు.
వాయిస్ రికార్డింగ్ చేస్తున్నారు, వీడియోగ్రాఫ్ చేస్తున్నారు కాబట్టి ఇంకేమీ చేయడానికి వీల్లేదు. కానీ ఈ దాడులు జరుగుతాయని ఏదైతే మాట వచ్చిందో ముందు, దీనికి రీజన్ ఏంటి అని అంటే గత కొద్ది రోజుల క్రితం నుంచి చూసుకుంటే ఒక గ్రాఫ్ తెలంగాణలో మరీ ముఖ్యంగా కేసీఆర్ ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో, మోడీపై వ్యాఖ్యలు చేశారో, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు, ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరగబోతున్నాయని అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది చాలా వరకు కరెక్ట్. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశారు. వాళ్ళు చేసేది తప్పు అని చెప్పి బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళకంటే ఇంకా ఎక్కువ చేయడం మొదలుపెట్టారు. స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఇలాంటి విభాగాలని, గవర్నమెంట్ విభాగాలని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకి ఉపయోగించుకొని ఎదుటివాడిని తొక్కేయడానికి, ఆర్థికంగా వాడిని దెబ్బతీయడానికి, అసలు ఆల్టుగెదర్ ఎలిమినేట్ చేయడానికి, అసలు రాజకీయం నుంచే వాడిని బయటికి తీసేయడానికి, లేదు అనేసి అంటే ఏదైనా కాళ్ళబేరానికి కనుక వస్తే వాడిని పార్టీలో చేర్చుకోవడానికి. సుజనా చౌదరి గారు అంతేగా, 8,000 కోట్ల రూపాయల బ్యాంకులను ముంచాడు. ఏదో ఒక రోజు ఈడీ రైడ్లు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు గట్టిగా జరుగుతాయి. అందుకని ఏం చేశాడు ఆయన? బీజేపీలోకి వెళ్ళి జాయిన్ అయ్యాడు కదా. ఇది మనకు తెలిసిందే కదా. ఆయన బ్యాంకులు ముంచాడన్న సంగతి మోడీ గారికి కూడా తెలుసు. అయినా కానీ మినిస్ట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాడు. అందుకని రైడ్ లాంటివి ఏమి ఉండవు. మరి కేసీఆర్ గారు వ్యతిరేకించారు కాబట్టి రైళ్లు జరుగుతాయి. సోనియా గాంధీని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు కాబట్టి అలాంటివి జరుగుతాయి. 16 నెలలు జైల్లో పెట్టారుగా, కేసు ఇంకా తేలలేదుగా. మరి ఇన్ని రోజులు ఎందుకు తేల్చలేదు? తేల్చరు అంతే. ఎందుకంటే మోడీ గారికి కొంచెం సానుకూలంగా ఉన్నాడు కాబట్టి ఉంచబోయేదాన్ని చూద్దానే, తర్వాత తెలియనట్టు తెలియదు. మరి రామోజీరావు గారి సంగతి ఏంటి? 15 ఏళ్ళు అయిందిగా. ఆయన అటు కాంగ్రెస్ వాళ్ళతోటి, ఇటు బీజేపీ వాళ్ళతోటి, ఇటు జగన్మోహన్ రెడ్డితోటి అందరితోటి బాగానే ఉంటాడు కదా. ఆయన జోలి ఎవరు పోరు. కానీ కేసు అయితే ఉందిగా, చిన్న కేసు ఏం కాదుగా. నిజంగా చట్టపరమైనటువంటి చర్యలు ఇమీడియట్గా కన్నా తీసుకుంటే రామోజీరావు గారు 5,300 కోట్ల రూపాయల పెనాల్టీ కట్టి 2 సంవత్సరాలు జైల్లో ఉండాలి ఒక చట్ట ప్రకారం. 1,200 కోట్ల రూపాయలు అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వేశారు. ఇది కూడా వేసి కూడా 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాని మీద వడ్డీలు గిడ్డీలు కనుక కడితే అది కూడా ఒక 5-6 వేల కోట్లు అవుతుంది. అంటే ఇంచుమించుగా 10-11 వేల కోట్ల రూపాయలు కట్టంగా 2 సంవత్సరాలు జైల్లో ఉండాలి. మరి ఆ కేసు ఎందుకు తేలలేదు? ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారి మీద సుబ్రహ్మణ్యం గారు పెట్టినటువంటి 100 రూపాయల పరువు నష్టం దావా ఎందుకు తేలలేదు? అన్నీ ఇలాగే ఉంటాయి. ఇవాళ రేపు రాజకీయ నాయకుల్లో 98% ఆఫ్ ద పీపుల్ అవినీతి చేయకుండా, డబ్బులు సంపాదించకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కారేరు, ప్రత్యేకించి మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండేది, తెలంగాణలో తక్కువ ఉండేది. మొన్న ఈటెల రాజేంద్ర ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి తెలంగాణ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఆంధ్ర వాళ్ళు మించిపోయారు. అలా తయారైంది. మరి డబ్బులన్నీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? మెయిన్గా వచ్చేటువంటి సోర్సెస్ 2-3. ఫస్ట్ థింగ్ ఏంటంటే సివిల్ కాంట్రాక్ట్స్, అంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు. 100 కోట్ల రూపాయలకు పూర్తి అయిన ప్రాజెక్ట్ని 150 కోట్ల రూపాయలు చేస్తారు. 75 కోట్ల రూపాయలు పనిచేస్తారు. 75 కోట్లు మిగిలిపోయినాయిగా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇంచుమించుగా 1,00,000 కోట్లు దాటిపోయిందని అంటున్నారు. మరి ఇందులో నేను చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఇది ఎంత కావాలా? కనీసం 40,000 కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉండాలిగా. 40,000 కోట్ల రూపాయల అవినీతి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే కనుక జరిగినట్లయితే ఏది ఈ 3-4 సంవత్సరాల్లోనే, మరి మిగిలినటువంటి వాటిల్లో ఇంకెంత అవినీతి జరుగుతుంది? అలాంటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈడీ వాళ్ళు రైళ్లు చేస్తారు. ఉత్తపుణ్యానికి వదిలిపెడతారా ఏంటి? అందులో పూర్తి వివరాలు తెలుస్తాయి కదా. ఎలా చేస్తారు అనేసి అంటే నీకు చేస్తారన్న సంగతి కూడా ముందే తెలియదు. సడన్గా వస్తారు. సర్జికల్ స్ట్రైక్స్ లాగానే ఉంటుంది. పక్కాగా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని చేస్తారు. నీకేదో కొంతవరకే తెలిసినట్టు న్యూస్ ఇది. మాలాంటి వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. చెప్పండి సార్. ఈ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ సంపాదించిన సొమ్ములన్నీ కూడాను దేశవ్యాప్తంగా సర్క్యులేట్ చేయడానికి, విదేశాల్లో పంపించడానికి బాంబేలో ఒక టీంను, ఢిల్లీలో ఒక టీంను పెట్టుకున్నారట. వాళ్ళ పని ఏంటంటే వీళ్ళు సంపాదించిన డబ్బులన్నీ కూడాను ఆ ఢిల్లీలో, బాంబేలో వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళకి, భూములు కొనేటువంటి వీళ్ళకి రూపాయి వడ్డీకి, రూపాయి వడ్డీకి తిప్పుతుంటారట. ఆ తిప్పడానికి మళ్ళీ సపరేట్ టీమ్స్. ఇదంతా బ్లాక్ మనీ కదా. మరి ఈ బ్లాక్ మనీ కనుక మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి? వెనక కాస్త సాయుధ బలం కూడా ఉండాలిగా. ఆ పోలీస్ వ్యవహారం అయితే వాళ్ళ బలం అయితే మేము ఇస్తాం లేవా, ఇది కాకుండా సరిపోదు. కానీ ఎందుకు వచ్చిన అంతా నల్లదనం కదా. ఇది కాస్త మంది బౌన్సర్లని గిౌన్సర్లను కూడా పెట్టుకుంటారట. ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆల్సో. ఇలా ఉంటుంది సగతగా. జరుగుతుందా జరగదా అంటే గ్యారంటీగా జరుగుతుంది, అనివార్యం. మరి వీళ్ళు జాగ్రత్త పడి ఉండరా అంటే ఎంత జాగ్రత్త పడ్డా కానీ దొరుకుతారు. దేంట్లో పెడతారమ్మా ఈ డబ్బులన్నీ? భూమిలో పెట్టాలి,
బంగారంలోనే పెట్టాలి, పిల్లలకి 2 కోట్లు 3 కోట్లు పెట్టి మెడిసిన్ సీట్లు కొనాలంటే అన్నా చేయాలి, లేకపోతే దుబాయ్లోనో మారిషస్లోనో ఇంకెక్కడనో పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం అన్నా చేయాలి. కార్లు కొంటే ఎన్ని కొంటావు, ఇల్లు కడితే ఎన్ని కడతావు? బ్లాక్ మనీ అంతా కూడా ఇలాగే పోతుంది అనమాట. ఏదో హైదరాబాద్కి ఒక 40-50 కిలోమీటర్ల చుట్టుపక్కల రేడియస్లో 4 లక్షలకి 5 లక్షలకి ఎకరాలకి దొరికేటువంటి భూమిని 10 లక్షలు పెట్టి కొంటారు. దాని గవర్నమెంట్ రేట్ ఏమో 50,000 ఉంటుంది. వీళ్ళు సంపాదించిన బ్లాక్ మనీ అంతా వైట్ అయిపోవట్లా. కానీ ఇలాంటి రైడ్స్ కావచ్చు, వీటి వల్ల అటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందండి? ప్రభుత్వం కనుక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని, ఇప్పుడు నేను చిన్న లెక్క చెప్పాను, మా 40,000 కోట్లు అన్నాను నేను. ఈ 40,000 కోట్లు అనేటువంటిది నిజంగానే ఈడీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు ముగ్గురు కలిసి జాయింట్గా ఆపరేషన్ చేసి ఒక 2-3 నెలల్లో మొత్తం లెక్కగానే తెలిస్తే నిజంగానే 40,000 కోట్ల అవినీతి అని తేలిందే అనుకో, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ పడాల్సిందేగా. 25% 30% పడిపోద్ది కదా. సో 30% వేసుకున్నా కానీ 12,000 కోట్లు వచ్చేట్లా. ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్లు ఉంటాయి మళ్ళీ. అవి కూడా కనుక కలుపుకుంటే 15,000 కోట్లు 20,000 కోట్లు అవుద్దిగా. మరి 20,000 కోట్ల రూపాయలు నేను సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిందంటే అందులో దేశంలో అన్ని స్టేట్స్కి పోద్దా లేదా? తెలంగాణకు కూడా మళ్ళీ వస్తుంది. తెలంగాణ షేర్ తెలంగాణకు వస్తుంది. అంటే దాని మీద వేసినంటే 20,000 కోట్ల రూపాయల ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ పెనాల్టీస్ ఎంత వేయచ్చు అనుకుంటున్నావు? 300% పెనాల్టీ వేయచ్చు. 40,000 కోట్ల రూపాయల మీద 30% ఇన్కమ్ ట్యాక్స్ రేటు కనుక అనుకుంటే 12,000 కోట్లు. దాని మీద నువ్వు 300% పెనాల్టీ వేయచ్చు. అంటే ఎంత అయింది నీకు అప్పుడు? అది 36,000 కోట్లు అవుద్ది. వీడు టోటల్గా సంపాదించింది ఎంత? 40,000 కోట్లు. దీనికి వడ్డీ కనుక కలుపుకుంటే అది 45,000 కోట్లు అవుద్ది. అంటే వీడు 40,000 కోట్ల రూపాయలు అంటే అవినీతి చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఈడీ వాళ్ళు గట్టిగానే చర్యలుగానే తీసుకున్నారంటే ఇంకొక 5,000 కోట్లు అప్పు చేసి కట్టాలి. ఇది లెక్క. ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయరు. పక్కాగా ఇన్ఫర్మేషన్ తీసుకునే చేస్తారు. అది హెట్రో డ్రగ్స్ అయినా అంతే, ఇదైనా అంతే, ఇంకోటైనా అంతే. ప్రజలకి ఇది లాభం. కేంద్ర ప్రభుత్వానికి లాభమే, రాష్ట్ర ప్రభుత్వానికి లాభమే, ప్రజలకి లాభమే. సో మొత్తం మీద రైట్స్ జరగబోతున్నాయంటారా? ఏం చెప్తారు ఫైనల్గా? మనం చెప్పలేము. జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఇదే లెక్క, ఇంకెందుకంటే ఉండదు. 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని టెండర్లు మ్యానిపులేట్ చేసి వాళ్ళే వేరే వాళ్ళ చేత కూడా టెండర్లు వేయించి 150 కోట్లు చేస్తారు. అదొక పెద్ద సిండికేటు. 75 కోట్లు పనిచేశారు, మిగిలిన 75 కోట్లు అనేటువంటిది మరి మిగిలిపోయిందిగా. ఒకవేళ అవినీతి ఏం జరగలేదు, అంతా పక్కాగా ఉన్నాయని తెలిస్తే ఏముండదు. సారీ కూడా చెప్పాల్సిన పని లేదు. అది మన భారత రాజ్యాంగంలో ఉంది. ఇప్పుడు పోలీసు వాడు మన అర్ధరాత్రి వచ్చి మన ఇంటి తలుపు కొట్టాడమ్మా, అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి తలుపు కొడతావు ఏందో అని చెప్పి నువ్వు అనడానికి వీల్లేదు. నాకు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చిందండి ఆ దొంగతనానికి సంబంధించిన కేసులో, అందుకని వచ్చి తలుపు కొట్టానండి అంటాను. కాదన్నాను వీల్లేదుగా. ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అలాగే ఉంటుంది. ఈడీ వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేసి అంటే, మనీ లాండరింగ్ జరిగిన, విదేశీ మారక ద్రవ్యాల్లో ఏదన్నా అవకతవకలు జరిగిన అట్లాంటి సందర్భాల్లో ఈడీ వాళ్ళు వస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు, ఫండ్స్ ఫ్లో, బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి లోన్లు, వాటి రీపేమెంటు, వాటిల్లో ఏదైనా తప్పులు జరిగిన అనుమానం వస్తాయి. అదేది ఒక 6 నెలల్లోనో సంవత్సరంలోనో కాదమ్మా, కనీసం 3-4 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. 2 విషయాలు జరిగినాయి అనుకో, ఇటు సంపాదించిన డబ్బులన్నీ కూడా మనీ లాండరింగ్ ఎక్కడో తడ పంపించాలి కదా. అదే చెప్పాను కదా, 90 లక్షల కోట్లు మోడీ గారు తెస్తా అన్నారని. అప్పుడు ఈడీ వాళ్ళు వస్తారు. ఇద్దరు కనుక కలిసి వచ్చారు, వీళ్ళకి తోడు సిబిఐ వాళ్ళు కూడా కనుక జాయిన్ అయ్యారనుకో, ఇంకా భగవంతుడే రక్షించాలి. కానీ అక్కడ కూడా వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే రకంగా ఉండరుగా కదా. కానీ ఆఫీసర్స్ని సెలెక్ట్ చేయడం కూడా ఏం చేస్తారంటే ఈ లోకల్ వాళ్ళు తక్కువ ఉంటారు. ఒక సుబ్రహ్మణ్యాన్ని, ఒక బెనర్జీని, ఒక ముఖర్జీని, ఒక పటేల్ని, ఒక గోయల్ని, ఒక చెంబులింగంని, ఒక జంబులింగంని, ఒక నాయర్ని, వీళ్ళందరినీ పూజ చేస్తారనమాట. ఈ కోఆర్డినేషన్ అంతా కూడాను లోకల్గా జరగదు, ఢిల్లీ లెవెల్లోనే జరుగుతుంది. బెంగళూరులో సిపిసి అని ఉంటుంది, సెంటర్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. వాళ్ళు వీళ్ళు ఎక్కడ చేయాలి, ఎంత టీం ఎంతమంది ఉండాలి, ఏం చూడాలి, అప్రాక్సిమేట్లీ ఎంత రావడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఒక 5-6 నెలల ముందు నుంచి మొదలు పెడతారు ఎక్సర్సైజ్. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అది. నీకు నాకు చెప్పి కేటీఆర్ గారికి ఫోన్ చేసి రేపు మీ ఇంటికి వస్తాను జాగ్రత్త పడా, ఏమైనా ఉన్న డబ్బులు ఏమైనా ఫామ్ హౌస్లో పెట్టుకొని చెప్పరు. ఇవన్నీ కూడా ఏదో పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే జరగడం అనేటువంటిది జరుగుతుందా లేదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అంత తొందరగా వదిలిపెట్టరు.
దానికి ప్రధానమైన కారణాలు అవినీతి జరిగిన మాట వాస్తవం. దానికి దారి తీయడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే మన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి వ్యవహారం క్లియర్గానే తెలుస్తుందిగా. మోడీ గారిని తీవ్రంగా వ్యతిరేకించాడు కాబట్టి అసలు ఓడిపెట్టరు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా బీజేపీ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు దారి తెచ్చుకోవడానికి ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ని ఉపయోగించుకోవడానికి సర్వసాధారణం అయిపోయింది. ఇంతకుముందు ఆ రోజుల్లో అలా లేదమ్మా. 1960s 70s అది లేదు. ఈ గ్లోబలైజేషన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, బ్యాంకుల్ని ముంచేయడం అనేటువంటిది ఎప్పుడైతే మొదలుపెట్టారో ఇండస్ట్రియలిస్టు, అప్పటి నుంచి ఈ వ్యవహారం వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 90s నుంచి వచ్చింది. 90s నుంచి భారతదేశం అభివృద్ధి చెందిన మాట వాస్తవం, 90s నుంచి ఇవి పెరిగిన మాట వాస్తవం. బ్యాంకే ఎన్పిఎస్ అనేది 10 లక్షల కోట్లు దాటిపోయినాయిగా. సంవత్సరానికి 1,00,000 కోట్లు 1,25,000 కోట్లు అనేది కొట్టేస్తున్నారు. సుజనా చౌదరి గారు 7,000 కోట్ల రూపాయలు బ్యాంకును ముంచేశాడంటే నిజంగా కనుక మాట్లాడినట్టయితే ఇండియాలో కాబట్టి బతికిపోతున్నారు. చైనాలో అయితే కాల్చేస్తారు వీళ్ళని, అమెరికాలో అయితే 100 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. కానీ ఏంటి, ఇండియాలో కేసులు తేలవు. ఎవిడెన్స్ 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 అని కాబట్టి తేలవు అనమాట. సరే, ఈ సంగతి అనేది ఏదో మార్కెట్లో ఒక చిన్న ఇదిలాగా వచ్చిందన్నారు కాబట్టి ఇవాటికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త పడే ఉంటారు. ఎంత జాగ్రత్త పడ్డా కానీ మొత్తాన్ని మేనేజ్ చేయడం అయితే కష్టమే. రాష్ట్ర ప్రజలకి గ్యారంటీగా ఉపయోగం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. Right. నమస్కారం. నమస్కారం.